తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్ని విభాగాలలో కూడా ఇటీవల పదవీ విరమణ చేసేసి వెళ్ళిపోతున్నారండి ఉద్యోగస్తులంతా. ఈరోజు అవుట్ గోయింగ్ ఎక్కువైపోయింది, ఇన్కమింగ్ తక్కువైపోయింది. నేను పదే పదే టీటీడీ ధర్మకర్తల మండలికి, అదేవిధంగా టీటీడీ ఉన్నతాధికారులకి, రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా, లేఖ కూడా రాశానండి. కొత్తగా టీటీడీలో ఉద్యోగ నియామకాల కోసం నోటిఫికేషన్ ఇవ్వండి. ఈరోజు అనేక సంవత్సరాలుగా, సుమారుగా 15-20 సంవత్సరాలుగా తిరుమల తిరుపతి దేవస్థానంలో సుమారు 22,500 మంది వివిధ విభాగాలలో అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు, ఏజెన్సీస్, టైమ్ స్కేలు, ఈ విధంగా FMS వర్కర్స్ పనిచేస్తున్నారండి. అందులో ప్రధానంగా SLSMC కార్పొరేషన్, శ్రీ లక్ష్మీ శ్రీనివాస మెన్ పవర్ కార్పొరేషన్ లో 3,800 మంది పనిచేస్తున్నారండి. సొసైటీస్ లో 2,250 మంది పనిచేస్తున్నారు. ఏజెన్సీస్ లో 100 మంది పనిచేస్తున్నారు. కాంట్రాక్ట్ బేస్ కింద 1,800 మంది పనిచేస్తున్నారు. అదేవిధంగా అన్నమాచార ప్రాజెక్ట్ లో 300 మంది పనిచేస్తున్నారు. టైమ్ స్కేల్ కింద 200 మంది పనిచేస్తున్నారు. హెల్త్ వర్కర్స్ 2,700 మంది పనిచేస్తున్నారు. FMS వర్కర్స్ 4,800 మంది పనిచేస్తున్నారు. వీళ్ళంతా కూడా ఎక్కడ పనిచేస్తున్నారంటే దాదాపు 1000 మంది రిక్రూటెడ్ డ్యూరింగ్ ద ప్రీవియస్ గవర్నమెంట్ టెన్యూర్ అండి. అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో నియమించబడ్డవారు. ఈ ఎంప్లాయీస్ అంతా కూడా దాదాపు 16 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. వీళ్ళంతా కూడా కొంతమంది కోర్టును కూడా, హైకోర్టు ఆశ్రయించడం జరిగింది. కోర్టు కూడా డైరెక్షన్స్ ఇచ్చింది, వీళ్ళకి ఉద్యోగ భద్రత కల్పించండి, కనీస వేతనాలు చెల్లించండి అని చెప్పండి. అదేవిధంగా కళ్యాణ కట్టలో 800 మంది తలనీలాలు తీసే పనిలో ఉన్నారండి. వీళ్ళు రిమైనింగ్ 1000 మంది, వీళ్ళంతా కూడా టీచింగ్ ఫ్యాకల్టీ, డ్రైవర్స్, అర్చకులు, డాక్టర్లు, అదర్ ప్రొఫెషనల్స్ లో పనిచేస్తున్నారండి. వీళ్ళందరూ కూడా కోర్టు ద్వారా ఆర్డర్లు తెచ్చుకున్నారు, మాకు రెగ్యులరైజ్ చేయండి, మాకు ఉద్యోగ భద్రత కల్పించండి, జీతాలు పెంచండి అని చెప్పని. సో ఈ విధంగా ఉంటే 15 సంవత్సరాలుగా పనిచేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారండి. అదేవిధంగా 20 సంవత్సరాలు పనిచేస్తున్న వాళ్ళు టైం స్కేల్లో ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఈరోజు 15,000 జీతం కొంతమందికి చెల్లిస్తున్నారండి. వీళ్ళకి మినిమం వేజెస్ కూడా చెల్లించాల్సిన బాధ్యత తిరుమల తిరుపతి దేవస్థానం మీద ఉన్నదండి. ఎందుకంటే ఈరోజు చాలని జీతాలతో ఈరోజు అనేక సంవత్సరాలుగా వివిధ విభాగాల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు ఈరోజు తమ బిడ్డల్ని ఉన్నత చదువుల కోసము, శుభకార్యాలకు ఆ జీతాలు చాలకుండా అప్పులు పాలైపోతున్నారు. అనారోగ్యం పాలైతే అసలు వైద్య ఖర్చులు కూడా చాలడం లేదండి. కాబట్టి రాబోయే టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో ఇవన్నీ కూడా టీటీడీ అధికారుల దగ్గర ఉన్నటువంటి జాబితా అండి. దీన్ని బోర్డు సభ్యులు పరిగణలోకి తీసుకొని రాబోయే సమావేశంలో చర్చించి ఫస్ట్ ఉద్యోగ నియామకాల మీద దృష్టి పెట్టండి. ఈరోజు ఇంజనీరింగ్ లో దాదాపు మొన్న కూడా టీటీడీ చీఫ్ ఇంజనీర్ గారు రిటైర్ అయిపోయారు, ఇంకొకరికి ఇన్ఛార్జ్ ఇచ్చారు. అదేవిధంగా కీలక విభాగాల ఏదైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా ఈరోజు ఇన్ఛార్జీలు పరిపాలనలో టీటీడీ కొనసాగుతా ఉంది. ఒక్కొక్క సంస్థలో 4 ఇన్ఛార్జీలు ఉన్నారండి. ఈరోజు రెగ్యులర్ స్టాఫ్ లేకపోవడంతో టీటీడీ దేవాలయాలు కూడా డిప్యూటీఓలు కానీ, ఏఈఓలు కానీ, సూపరింటెండెంట్లు కానీ ఒకరు చేయాల్సిన పని ఈరోజు 4 దేవాలయాలని ఒకరే మెయింటైన్ చేస్తున్నారు. దీనివల్ల ఏదన్నా జరిగిందంటే అది టీటీడీ ప్రతిష్టకు భంగం వాటిల్లే ప్రమాదం ఉంది. కాబట్టి దయచేసి టీటీడీ ఉద్యోగ నియామకాల మీద ఒక పక్క నిరుద్యోగ యువత అల్లాడిపోతున్నారు. ఉన్నత చదువులు చదివి ఉద్యోగ అవకాశాలు లేకుండా ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం 75% రాయలసీమ పరిసర ప్రాంతాల్లో, తిరుపతిలో ఉన్నటువంటి స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా, అదేవిధంగా ఎన్నో కాలంగా పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు సిమ్స్ లో కానీ, టీటీడీలో కానీ చాలా సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. వాళ్ళని భర్తీ చేసి తర్వాత మీరు వెంటనే కొత్త నోటిఫికేషన్ ఇవ్వండి, లేదా ఇప్పుడున్న వారిని రెగ్యులరైజ్ చేసుకోండి. వాళ్ళకి ఆ జీతాలు కొంత పెంచి ఇచ్చేస్తే వాళ్ళకి అనుభవం ఉంది, ఇలా ఉద్యోగ భద్రత కల్పించిన వారు అవుతారు. కాబట్టి ఆ విధంగా టీటీడీ ధర్మకర్తల మండలిలో చర్చించి నిర్ణయం తీసుకోవాలని చెప్పని నిరుద్యోగ యువత తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నా, స్థానికుడిగా డిమాండ్ చేస్తున్నానండి.